ప్రమోషన్ టాక్టిక్స్ ఎక్కువైపోయినట్టు కనబడుతున్నది ఇప్పుడు. అంటే ఒక డ్రెస్సింగ్ విషయంలో కావచ్చు, ఎట్లా కనబడాలా కెమెరాకి, ఈ ఈ పిచ్చి ఎందుకో అర్థం కావట్లేదు. అది ఒకప్పుడు ముఖ్యమంత్రులు ఇట్లా లేరు కదా, వాళ్ళు ఏం కలర్లు వేసుకొని ఇట్లా వేసుకుంటేనే అన్నట్టు లేదు కదా, వాళ్ళు ఏదో వాళ్ళ స్టైల్లో వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయినారు అంతే. కానీ వాళ్ళకి అంత పేరు వచ్చింది. అంటే ఇక్కడ వాళ్ళు వర్క్ చేసుడు లేదు కదా. ఇప్పుడు బ్యూరోక్రాట్స్ కాడ నుంచి ఎంప్లాయీస్ కాడ నుంచి అందరు కుమ్మక్కయ్యే ఉన్నారు కదా. ఆ రోజు మీటింగ్ ఏంది, గద్దర్ అవార్డ్స్ రోజు ఎక్కడో ఉన్న ఆయన ఎవరో హీరోతోని ఒక వీడియో చేయించి ఆయనే ముఖ్యమంత్రిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నట్టుగా వీడియో తయారు చేసి కింద కూర్చున్న ముఖ్యమంత్రి స్టేజ్ పైకి పోయిండు. అంటే ఇట్లా ఒక ప్రమోషన్, ప్రమోషన్. గద్దర్ అవార్డ్స్ కూడా వీళ్ళ ప్రమోషన్ కే, వీళ్ళ ఐడెంటిటీకే. కేసీఆర్ రియల్ అవార్డ్స్ మేము ఇస్తున్నాం, మళ్ళా గద్దర్ని మేము గద్దర్ అవార్డ్స్ అని. గద్దర్ పాపం స్ఫూర్తి లేదు, పాడలేదు. వీళ్ళ ప్రమోషన్ కే ఏది చేసినా చేస్తారు. ప్రమోషన్ దేనికి అనేది పెద్ద పెద్ద క్వశ్చన్ మార్క్. దీనివల్ల ప్రజల్లో సానుకూల స్పందన ఏం రాదు కదా. వీళ్ళ అదృష్టం ఏంటంటే ప్రజలల్లో అకౌంటబిలిటీ, ఆ డెప్త్కి పోయి మన రెవెన్యూ ఎంత, మన ఫైనాన్స్ ఎంత ఖర్చు అవుతుంది అంత పరిజ్ఞానం లేకపోవడం వల్ల ప్రజలు ఇది అలవాట్లో తీసేసుకుంటున్నారు. ఇదేదో గవర్నమెంట్ ప్రోగ్రామ్ అని. ఇప్పుడు చూడండి, ఇవాళనే ఇక్కడనో ప్రోగ్రామ్ పెట్టిండి, ఇది రైతు భరోసా. నువ్వు శిల్పారామంలో పెట్టింది అదే కదా. అవును. మళ్ళీ ఎందుకు పెట్టినావు నువ్వు? అవును. అది ఎందుకు క్యాన్సిల్ అయింది తెలుసా? లాస్ట్ టైం వర్షం పడ్డది, అదంతా ఒట్టిదే. శిల్పకళా వేదిక, శిల్పకళా వేదికలో పెట్టిర్రు మొన్న. అవును. మళ్ళా పోయి రిపీట్ చేస్తుండ్రు రిహార్సల్. కాదు, ఫస్ట్ ఖమ్మంలో పెట్టాలి. అక్కడ వర్షం పడ్డది, చిత్తడిగా ఉన్నదని చెప్పి శిల్పకళా వేదికలో రైతు భరోసా ఏదో రిలీజ్ చేసి దానికి యాడ్స్ ఇచ్చిండు, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఖమ్మంలో మళ్ళీ సేమ్ మీటింగ్ మళ్ళీ ఉన్నది, మళ్ళీ ఇవాళ పేపర్లలో మళ్ళీ యాడ్స్ ఇచ్చి. రీజన్ ఏం తెలుసా? ఒక్కొక్క కాడ ఒక్కొక్క మీటింగ్ పెట్టుకుంటా పోతుండ అన్నట్టు, ప్రతి నియోజకవర్గం అటు ఇటు ఏరియాస్. ఖమ్మం కవర్ కాలే కాబట్టి పెట్టిండు. అప్పుడు ఎందుకు క్యాన్సిల్ అయింది తెలుసా? మనిషి 1000 రూపాయలు అడిగినరట పబ్లిక్ రావడానికి, అక్కడ ఉన్నోడు పెట్టుకోలే కాబట్టి ఎవడు వస్తలేడని రిపోర్ట్ రాగానే ఇక్కడ చేసేసిండ్రు ఆ ప్రోగ్రామ్. ఇప్పుడు పెట్టేటోడు దొరికిండు, మళ్ళా పోయిండ్రు. నేను అనేది ఏంటంటే, నువ్వు ఖమ్మంలో అడుగు పెట్టినప్పుడు వెలుగుమట్ల వాళ్ళు ఇప్పుడు ఏడు ఉన్నారు, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? రాత్రికి రాత్రి ఇల్లు కూలగొట్టేసి వాళ్ళ మనుషులను జైలు వేసేసినావు, వాళ్ళ భార్య పిల్లలు నిస్సహాయులైపోయినరు. మరి వాళ్ళకి అడ్రస్ చేయి ఆడపోయినప్పుడు. వాళ్ళని అట్టనే వదిలేసి నువ్వు ఏం భరోసా ఇస్తున్నావు? రైతు భరోసా అట. ఆడ చితికిపోతున్నాయి జీవితాలు. ఇవి చేయి నేను అనేది. ఇవి చేయకుండా నువ్వు ఎంత ఆర్భాటం చేసినా మీటింగ్ లేని రేపొద్దున పెన్షన్ రిలీజ్ చేస్తావు, మళ్ళీ మీటింగ్ పెడతావు. ఈ ఆన్ గోయింగ్ స్కీమ్లకి మీటింగ్ లేని. అంటే ఇక్కడ ఎలక్షన్ల టైంలో ఎలక్షన్ ప్రచారం కోసం మీటింగ్లు పెట్టుకుంటే ఒక ఎత్తు, కానీ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ మీరు ఇచ్చే సంక్షేమ పథకాలకు మీటింగ్ లేని. అంటే ఇంకొక 10 ఏళ్ళలో, ఇంకొక 5 ఏళ్ళు అయినాక ఈయన సీఎం అయితే బాగుండేమో. ఇది కొద్దిగా ఇమ్మెచ్యూర్గా ఉన్నాడు, టక్కని వచ్చేసిండు కదా. ఏం అర్థం కాక పాలన, అడ్మినిస్ట్రేషన్ అవి ఇవి దాంట్లో పట్టు లేక ఇట్లా జరుగుతుంది. అంటే అది కనపడుతుంది కదా. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో కరప్షన్ మయం అయిపోయింది, లంచగొండులు. ఇప్పుడు ఆఫీసర్లు కొందరు మంచోళ్ళు కూడా ఉన్నారు, ఎక్కువ శాతం లంగలు ఉన్నారు. వాళ్ళ ప్రమోషన్స్ కూడా ఈ మంత్రులు పైసలు తీసుకొని ప్రమోట్ చేస్తుండ్రు, ఎంత పెద్ద హోదా కానీ. ఇప్పుడు ఒక స్థాయి ఆఫీసర్ ఉంటే కింది స్థాయి కూడా పైసలు ఇస్తే వాడిని నెత్తి మీద వేస్తుండ్రట. ఇట్లాంటివి నడుస్తున్నాయి ఎక్కడికక్కడనే. తర్వాత ఏ జిల్లా వాళ్ళు డివైడ్ చేసుకున్నారు, ఒకదాంట్లో ఒకటి ఏళ్ళు పెడతలేరు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏసీబీ రైట్స్ జరుగుతున్నాయి, సో విపరీతంగా దొరుకుతున్నారు. మొన్న ఇరిగేషన్ లో 4 దొరికితే 4 దగ్గర 200 కోట్లు 1000 కోట్లు దొరికినాయి. మొన్న మోహన్ నాయక్ అని ఒక ఆయన దొరికినాయి 200 కోట్లు. భీమిరెడ్డి అని ఒక డిఎస్పీ దొరికింది. అసలు డిఎస్పీకి అంత లంచం తీసుకునే పరిస్థితి కూడా ఎట్లొచ్చిందో అసలు తెలియదు. 100 ఎకరాల భూములు, బంగారము, క్యాష్, అసలు మామూలుగా విల్లాలు, అపార్ట్మెంట్లు, దాదాపు 200 కోట్లకు పైన అక్రమాస్తులు అంటున్నారు. అసలు ఎట్లా సంపాదిస్తున్నారు వీళ్ళంతా? అంటే వీళ్ళకి మ్యాచ్ అయిపోయింది. అంటే ఇప్పుడు అధికారులు వాళ్ళ టోటల్ కెరీర్ అంతా చూసినా 2-3 కోట్లకు జీతం ఏం రాదు. టోటల్ గా చూసినా మహా పెద్ద శాలరీ ఉన్న వాళ్ళని 5 కోట్లకు మించి ఉండదు. వాళ్ళ ఖర్చులు అవన్నీ పోతే వాళ్ళకి మిగిలేదంతా మహా అయితే 1-2 కోట్లు మిగిలాలి మహా అయితే. ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలన్నీ? కాదు, ఇప్పుడు టిఎన్జిఓ కాలనీ విన్నారా మీరు? పెద్ద స్కామ్ కదా. ఏది గచ్చిబౌలి. అయితే అక్కడ phase 1 ఉంది, అది విత్ పర్మిషన్స్ అన్ని ఉన్నాయి, దాంట్లో అవకతవకలు ఉన్నాయి. ఓకే, phase 2 ఉన్నది, దాంట్లో గవర్నమెంట్ పర్మిషనే లేదు. ఇప్పుడు టిఎన్జిఓస్ అన్నప్పుడు నాన్ గెస్టెడ్ ఆఫీసర్ల కాలనీ అది, దాంట్లో గెస్టెడ్ ఆఫీసర్లు ఉన్నారు.
అసలు వాళ్ళు అర్హులే కాదు. తర్వాత 5-6 అంతస్తుల బిల్డింగ్ కట్టినరట. మరి ఇప్పుడు ఈ హైడ్రా వాళ్ళు వీళ్ళు అక్రమంగా ఉన్న లేఅవుట్లు అవి ఇవన్నీ టకటక కూల్చేస్తారు. ఎన్ని ఉన్నాయి తెలుసా అట్లా? దగ్గర దగ్గర 600 కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవును, మొత్తం రెంట్లకు ఇచ్చేసినారు, 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు వేసి. ఎగ్జాక్ట్లీ బీభత్సంగా, అంటే మొత్తం ఒక సెట్ ఆఫ్ అంత కబ్జానే కాదు, ఆల్మోస్ట్ అనర్హులకి కేటాయించేసినారు, అర్హులైన వారిని గెంటేసి. చిత్రపురి కాలనీ అది కూడా అంతే కదా. వీళ్ళైతే మేనిఫెస్టోలో పెట్టినారు, మేము అధికారంలోకి వచ్చినాక చిత్రపురి కాలనీది కూడా మేము విజిలెన్స్ అదే మొత్తం ఎంక్వైరీ చేసి దానికి ఎక్కడిదక్కడ చేస్తామన్నారు. చేస్తలేరు. అంటే ఇవన్నీ దీనికి ఏంది రీజన్ అంటే వీళ్ళు కూడా పైసలకు అలవాటయ్యే పైనుంచి కింది దాకా ఇదే పనిలో ఉన్నారు. అయితే పాలనలా ఏడ మెరుగుంది. వాళ్ళు ఏమనుకుంటారు, పైసలు బాగా సంపాదిస్తే ఓట్లకు పైసలు ఇవ్వచ్చు, వేరే పార్టీలలో గెలిచినోనికి ఇవ్వచ్చు, ఇంకేదైనా కావాలంటే పైసలతోనే అని డిసైడ్ అయినారు. అయితే దీనివల్ల ఏమైపోతుంది, ప్రజలకు ఫుల్ నష్టం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనము అధికారులు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అని, గవర్నమెంట్ ఉద్యోగులు బాధ్యతగా ఉండాల్సిన రాజకీయ నాయకులు యథా రాజా తదా ప్రజ. ఇప్పుడు రాజకీయ నాయకులే ప్రమోషన్కే పైసలు తీసుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము ఎట్లా రికవర్ చేసుకోవాలంటారు వీళ్ళ భాష. ఇంకొక జోక్ చెప్తా, ఒక లేఅవుట్ల చైర్మన్లు గిర్మెన్లు గెలిచినారు, ఆడ కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి. ఆడట 1 కోటి రూపాయలు 2 కోట్లు ఏదో పెట్టి గెలిచిండు. ఇప్పుడు ఆ డైరెక్ట్ అంటుండు, మేము ఇన్ని పైసలు పెట్టి గెలిచినాం, మాకు ఎట్లా కవర్ కావాలంటాడు. ఆడు నేను ఎవడు పెట్టమన్నారా అంటే, అవును పెట్టినాం, మరి మేము ఎట్లా గెలవాలంటున్నాడు. అంటే వాళ్ళకు ఇది కామన్ భాషలాగా ఉంది. దౌడ మీదకి వెళ్ళి ఒక్క దియబుద్ధి అయింది నాకే, కానీ నేను అది మింగుకున్నా. ఏమని, ఇక మళ్ళా ఎట్లుంటుంది, ప్రజాప్రతినిధికో ఆఫీసర్కో తంతే మళ్ళీ కేసు అవుతుంది. అయితే ఇవన్నిటి మీద కూడా ఒక ఆయుధం ఏంటంటే చట్టపరంగా వీళ్ళ మీద చేయాలి. 10 ఏళ్ళు పడ్డా కూడా లంచం ఇచ్చుడు బంద్ చేయాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఒక కామన్ మ్యాన్కి 10-15 ఏళ్ళు ఉంటుందా? ఇప్పుడు నేను ఒక సందర్భం వచ్చినాక అవి కోట్లలో ఉన్నాయి కాబట్టి నేను చెప్తలేను, కానీ ఒక టైం వస్తుంది అతి త్వరలో, ఒకటి జెన్యూన్ భూమి ఉంటుంది, జెన్యూన్ భూమికి కూడా అన్నట వాడు పైసలు ఇవ్వది సంతకం చేయడు. అసలు అన్నీ అట్లే ఉన్నాయి. ఇప్పుడు రెవెన్యూ జిఎస్టీ ఆఫీస్లకు వెళ్ళండి, మీరు ఘోరంగా ఉంటది. ఒక ఫరం మీరు ఓపెన్ చేయాలన్నా పైసలే, ఓపెన్ గా అడుగుతుంటారు. రెవెన్యూలో ఒక రికార్డు మనకైనా మిస్టేక్స్ చేయాలన్నా డబ్బులే, వాడు సైన్ చేయాలంటే డబ్బులు, లేకుంటే డాక్యుమెంట్ పట్టుకుని మీ దగ్గరకు వచ్చిరంటే ఎంతో కొంత వస్తుంది. ఇప్పుడు నాకు అని ఇదిలో ఉన్నారు, ఫీల్ ఉన్నది. పబ్లిక్ కూడా ఎట్టున్నారు తెలుసా, ఏదో ఇచ్చుకుంటే అయిపోతుంది కదా, ఇవ్వకుంటే ఎట్లా, అట్లా అయిపోయినారు. సైకాలజీ అట్లా అయిపోయింది. అయితే ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు నీ భూమి నువ్వు చేసుకోవాలన్నా పైసలు ఇవ్వాల్సి వస్తుంది, నువ్వు ఇస్తలేవు. నీతో నీ పక్కనతో లొల్లి ఉన్నది అనుకో, వాడు తీసుకుపోయి అది నాదే అని చేసేయని, వాడు పుణ్యాన్ని భూమి కదా, వంది కాదు, వాడు 1,00,000 ఇస్తే వీడు చేసేస్తుడు. ఇట్లా ధరణి భూభారతి వల్ల ఈ ఎంఆర్ఓలు వీళ్ళందరూ కూడా ఘోరంగా రైతులతోని ఆడుకున్నారు. అయితే రైతులు కోట్లల్లో పోయి 10 ఏళ్ళు ఏడా తిరుగుతారు. అయితే ఒక కేసులో ఏమైందంటే, ఈ 10 ఏళ్ల వ్యవధిలో ఆ ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయ్యి ఆడు హుదాల డిప్యూటీ కలెక్టర్ దాకా పోయినాడు. ఇంత గ్యాప్లా చర్యలు ఇమీడియట్ ఏడున్నాయి. కానీ ఇప్పుడు జైలుకు పోయే పరిస్థితి వస్తుంది. నేను వివరాలు తర్వాత చెప్తా, ఎందుకంటే కోర్టు ఉన్నప్పుడు మనం చెప్పకూడదు ఇప్పుడే. అట్లా ప్రతి అధికారి మీద చట్టపరంగా మనం చర్యలు తీసుకోవచ్చు. నేనేమంటున్నా, ప్రజలకంటే లంచం కాకున్నా ఎట్లాగో మీరు 10 ఏళ్ళు తిరుగుతున్నారు, మీద అయితే లేదు. ఎవరో ఒకరు సోషల్ వర్కర్స్ వకీళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరన్నా ఉంటే మీ దందా మీరు చేసుకోరు, కానీ పేద రైతులకు ఒక చిన్న ఫోరం లాగా చేసి వాళ్ళకి అట్లీస్ట్ డ్రాఫ్ట్ చేసి ఏషియన్నా పెడితే ఓకే, ఇప్పటికైనా ఎప్పటికైనా వానికి లాభం జరుగుతుంది. లేకుంటే కథమే. ఇంకా లంచాలు పెరుగుతున్నాయి, లంచాలలో రేంజులు కూడా పెరుగుతున్నాయి, మంత్రులు కూడా ఇంకా 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 కాడికి వచ్చేస్తున్నారు.